2లో ధ్యానంలో 2002లో ధ్యానంలోకొచ్చారు. బుద్ధ బుద్ధ పౌర్ణమి రోజు, ఆ రోజు ధ్యానంలోకొచ్చారు. వారి మదర్ ద్వారా వచ్చారు ధ్యానంలోకి. ఆ రోజు నుంచి తను మెడిటేషన్ అవర్స్ టుగెదర్ చేయడం జరిగింది. అండ్ ఫ్రమ్ థట్ డే ఆన్వర్డ్స్ షీ స్టాప్డ్ ఈటింగ్ నాన్ వెజిటేరియన్. మరి ఆ రోజు నుంచే ధ్యాన ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ విశేషమైన పాయింట్ ఏంటంటే తను 9th స్టాండర్డ్ నుంచే ఈ మెడిటేషన్ టీచ్ చేయడం స్టార్ట్ చేశారు. తన మదర్ ద్వారా వచ్చారు అండ్ షీ స్టార్టెడ్ టీచింగ్ మెడిటేషన్ ఫ్రమ్ హర్ 9th స్టాండర్డ్. ఇలా జరుగుతుండగా తను ఎన్నో బుక్స్ చదివి, ఎన్నో ప్రాక్టికల్స్, ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ యూ ఫర్ ఎవర్ అనే బుక్ రాంపా లోమ్సాగ్ రాంపా రాసిన బుక్ మీద ఎన్నో పాయింట్స్ అందులో ఉండే ఎక్స్పెరిమెంట్స్ చేశారు. షీఈ్ అ గ్రేట్ ఎక్స్పెరిమెంటెడ్, ఒక సైంటిస్ట్ అనుకోవచ్చు. ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తూ అందులో ఉన్నవి అన్ని అనుభవిస్తూ తను చెప్పడం స్టార్ట్ చేశారు. ఇలా జరుగుతుండగా తన జర్నీలో, స్పిరిచువల్ జర్నీలో వారి ఇంటి మీదనే, వారు ఎక్కడైతే ఉంటున్నారో, నివసిస్తున్నారో వారి ఇంటి మీద ఒక రూఫ్ టాప్ పిరమిడ్ రావడం జరిగింది ఇన్ ఈస్ట్ గోదావరి. అండ్ పాయింట్ టు బి నోటెడ్, దట్ ఈస్ ద ఫస్ట్ పిరమిడ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఈస్ట్ గోదావరి. వారి ఇంటి పైనే చేశారనమాట. సో ఇలా జరుగుతుండగా తను ఒక బుక్ రాశారు, ధ్యాన మాతృత్వం అనే పుస్తకం రాసి కాన్షియస్ పేరెంటింగ్ అంటే పేరెంటింగ్ ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఆ రకమైన అవేర్నెస్ ఆ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. తను ఆఫ్టర్ మ్యారేజ్ యుఎస్ఏకి న్యూ జెర్సీ ఎడిసన్ కి మూవ్ అవ్వడం జరిగింది. అక్కడ దో బీయింగ్ అ తెలుగు మీడియం, చిన్నప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఉంటూనే అక్కడ ఇంగ్లీష్ లో టీచ్ చేయాలి అని ఒక థాట్ తో, ఒక ఇంట్యూషన్ పవర్ తో అక్కడున్న పిల్లలకి ప్రహ్లాద ధ్రువ అనే ఒక మెడిటేషన్ క్లాసెస్ పిల్లలకి స్టార్ట్ చేసి తన సొంతంగా షీ హ్యాస్ ప్రిపేర్డ్ 8 months సిలబస్ ఫర్ చిల్డ్రన్. దాదాపుగా 10 బ్యాచెస్ తను కండక్ట్ చేశారు. అండ్ రీసెంట్ గా దివ్య స్త్రీ తత్వ జాగృతి అనే పుస్తకం కూడా రిలీజ్ చేశారు. అండ్ ఫైనల్లీ మేడం ఒక ఫైనల్ స్టేట్మెంట్ ఏమిచ్చారంటే, ఇంత గొప్ప సర్వీసెస్ పిఎస్ఎస్ఎం లో ఇస్తూనే పిఎస్ఎస్ఎంఏ నా జీవితం మార్చేసింది, పిఎస్ఎస్ఎం లేకపోతే నా జీవితమే లేదు, నేను ఇదే కదా నా గురువుకి ఇవ్వాల్సింది అని అనుకొని షీఈస్ డూయింగ్ అ వండర్ఫుల్ వర్క్ ఇన్ బీయింగ్ పార్ట్ ఆఫ్ పిఎస్ఎస్ఎం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ the team organizer of Dhyan America and also the family members of PPC USA, we are glad to invite you on this session, ma'am. Welcome, madam. She is none other than Devi Garu from USA. Thank you, ma'am. Welcome. హాయ్ అర్చన, నమస్తే ఎవ్రీవన్. నమస్తే నిర్మలా మేడం, అందరికీ నమస్కారం అండి. అర్చన గారు ఒక పవర్ ప్యాక్ ఇంట్రడక్షన్ ఇచ్చారు నిర్మలా మేడం గురించి, ఇంకా నా గురించి. యా, వాట్ ఎనర్జీ మేడం, వండర్ఫుల్ వండర్ఫుల్. థ్యాంక్ యూ. Thank you, ma'am. సో మై డియర్ ఫ్రెండ్స్, అండ్ ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ ద టుడే సెషన్. సో ఈ రోజు మనం సెషన్ గురించి మాట్లాడుకోవాలి అంటే, నా గురించి ఎలాగా అర్చన గారు చెప్పారు కాబట్టి ఇంకా ఫర్దర్ గా ఏమీ మాట్లాడదలుచుకోలేదు. సో నేను కూడా వన్ ఆఫ్ ద పిరమిడ్ మాస్టర్ ఇన్ పిఎస్ఎస్ఎం. అండ్ పిఎస్ఎస్ఎం లో పరిచయం కావడం, పత్రిజీ లాంటి గురువు గారు దొరకడం, అది కూడా చిన్నతనం నుంచి ఈ జర్నీ స్టార్ట్ అవ్వడం అనేది నా యొక్క అదృష్టంగా నేను ఎప్పుడు కూడా ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే ఇది జ్ఞానం లేకపోతే లైఫ్ ఎలా ఉండేదో అని ఊహించుకోవడానికి కూడా నిజంగా కష్టంగా ఉంటుంది. అంత అద్భుతమైన లైఫ్ ని స్పెండ్ చేయగలుగుతున్నాం అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ పత్రిజీ అండ్ పిఎస్ఎస్ఎం, మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ రోజు ఏం టాపిక్ గురించి మాట్లాడాలి అని అనుకున్నప్పుడు, నేను ఇప్పటి వరకు మాట్లాడని టాపిక్కే కానీ నన్ను ఎంతో అద్భుతంగా, ఎంతో గాఢంగా నన్ను ప్రభావితం చేసిన ఒక పుస్తకం గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఈ పుస్తకం సుపరిచితమే అయి ఉండొచ్చు. ఈ పుస్తకం పేరే సీతాయనము, అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత. సీతమ్మ గురించి మనకు తెలియని కథని దీనా మరియమ్స్ గారు రాశారు. అయితే దీని గురించి ఇంకా ఎక్కువ చెప్పడానికి ముందు, ఎంతమందికి ఈ సీతాయనం గురించి తెలుసండి? ఇక్కడ ఒక్కసారి నాకు హ్యాండ్ రైజ్ చేస్తారా? ఎంతమందికి తెలుసు? లేదా హ్యాండ్ రైజ్ చేయొచ్చు, లేదా ఎస్ అని చెప్పి టైప్ చేయొచ్చు. ఓకే,
యెస్. యెస్. సో, నాకు ఒక నలుగురు మెసేజ్ చేశారు. ఇంకొక ముగ్గురు యెస్ పెట్టారు. యెస్. యెస్. ఓకే. ఓకే. వండర్‌ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. సో, మీలో ఇంచుమించుగా సగం మందికి వరకు ఈ పుస్తకం గురించి నేను తెలుసనుకుంటున్నాను. కానీ మిగిలిన వాళ్ళకి తెలియదు కాబట్టి ఇంకొక్కసారి ఈ పుస్తకం యొక్క ఇంట్రడక్షన్ ఇస్తాను. ఎంత అద్భుతమైన బుక్ అంటే, దీనిని రచించిన వారు దీనా మరియమ్స్ గారు. దీనా మరియమ్స్ గారు ఆవిడ ఒక జూవిష్ అమెరికన్. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగిన న్యూయార్క్‌లో ఉంటారావిడ. ఒక అమెరికన్ అన్నమాట. ఒక అమెరికన్ ఆవిడ సీతామాత గురించి పుస్తకం రాయడం. మన సీతామాత అంటే ఇక్కడ ఎవరికీ తెలీదు. మనకి ఇండియన్స్‌కే తెలుసు సీతామాత గురించి. ఎవరికీ తెలియని మనకి ఇండియన్స్‌కి కూడా సీతామాత గురించి తెలీదు పూర్తిగా. అలాంటిది ఒక అమెరికన్ సీతామాత గురించి రాయడం ఒక అద్భుతమైతే, ఇది ఇప్పటి స్టోరీ కాదు. ఎప్పుడో జరిగిపోయిన స్టోరీ. కొన్ని వేల సంవత్సరాలయిపోయింది. ఈ రామాయణం అనేది జరిగి. వేల సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీని రాయడం. అది కూడా ఆవిడ తెలుసుకొని రాయడం కాదు. ఎవ్వరికీ తెలియనిది, ఎవ్వరూ చూడనిది, ఒక మిస్టరీగా ఉండిపోయిన ఆ సీతామాత యొక్క జీవితం గురించి ఆవిడ రాసారు. ఎంత అద్భుతం అంటే అండి పుస్తకం. నేను ధ్యానంలోకొచ్చి ఇంచుమించుగా 22 సంవత్సరాలు అయితోంది మాస్టర్స్. ఈ 22 సంవత్సరాల్లో నేను ఎన్నో పుస్తకాలు చదివాను. కానీ ఒక పుస్తకాన్ని ఎపెక్స్ అన్నిటికంటే ఒక శిఖరాగ్రం మీద ఒక పుస్తకాన్ని గనక నేను పెట్టాలి అనుకుంటే ఐ విల్ ప్లేస్ దిస్ బుక్ అమ్మా! ఎంత అద్భుతమైన పుస్తకం అంటే ఈ సీతాయనం అనేది ఒక లైఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ బుక్ అన్నమాట. ఇది కేవలం ఒక మనిషికే కాదు, ఒక దేశాన్నే ట్రాన్స్‌ఫార్మ్ చేసేయగలగ శక్తి ఉన్న పుస్తకం అండి ఇది. 'అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత.' ఎందుకంటే మొత్తం అందరూ భారతీయులకి కూడా రామాయణం అంటే మన హృదయం. రాముల వారి కథ, సీతామాత కథ అంటే మనందరికీ కూడా హృదయం రామాయణం అన్నమాట. ఈ హృదయాలు మనందరి హృదయాలు కూడా గాయపడ్డాయి. మనందరి హృదయాలు కూడా భారంగా ఉన్నాయి. ఎందుకని గాయం తగిలిందంటే, అంత గొప్ప కథ. ఎంతో గొప్ప గొప్ప క్యారెక్టర్‌లు. అవన్నీ ఒక మన హృదయానికి హత్తుకొని, మన మన మానసిక తలంలో ఎంతో ఉన్నతంగా ఉన్న కథను కొన్ని అన్‌ఫెయిర్ థింగ్స్ మనకి చెప్పబడ్డాయి. సీతామాతని రావణాసురుడు ఎత్తుకుపోవడం అని చెప్పడం గాని, సీతామాత యొక్క అగ్ని ప్రవేశం గురించి గాని, అలాగే సీతామాతని నిండు గర్భిణిగా ఉన్న ఆవిడని అడవులకు పంపించారు అని చెప్పడం గాని, ఇవన్నీ కూడా స్టోరీ అంతా ఎక్కడో హైగా ఎక్కడో అపెక్స్ హిమాలయాల శిఖరం మీద ఉంటాయి. ఈ సంఘటనలన్నీనేమో ఎక్కడో అగాధంలో ఉంటాయి. ఆ శిఖరానికి, ఈ అగాధానికి ఎక్కడ మ్యాచింగ్ ఉండదు. కానీ అదే స్టోరీ మనందరికీ చెప్పబడింది. నాకు చిన్నప్పటి నుంచి రామాయణం విన్న తర్వాత ఒక రకమైన కోపం ఉండేదన్నమాట. రాముడి మీద కోపం. ఏంటి ఇంత అన్‌ఫెయిర్‌గా అందరూ రామ, రామ, రామ అంటారు. రాముడి యొక్క గొప్పేంటి అన్నట్టుగా అనుకునేదాన్ని నేను. ఒక చివుక్కుమనేదన్నమాట మనసు ఆ స్టోరీ విన్నప్పుడు. ఇంత గొప్పగా, అంత గొప్పగా బతికిన వాళ్ళు ఇలాంటి సంఘటనలు ఎందుకు జరిగాయి అని చెప్పేసి. కానీ 'అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత' ఈ సీతాయనం అనేది చదివిన తర్వాత ఎంత అద్భుతంగా మొత్తం ఆ సీతమ్మ, రాముల వారి కథ అర్థమైందంటే ఎంత గొప్పగా వాళ్ళు బ్రతికారో, ఇవన్నీ కూడా పుక్కుటి పురాణాలు చేర్చబడ్డాయి ఈ రామాయణంలో అన్న విషయం అర్థమైన తర్వాత ఎంత రిలీఫో, నా హృదయం ఎంత తేలిక పడిపోయిందో, ఆ గాయం అంతా పోయింది. హృదయంలో గాయం ఉంటే ఏం జరుగుతుందో తెలుసా ఫ్రెండ్స్? హృదయంలో గాయం ఉంటే ఆ హృదయం ప్రేమని అనుభూతి చెందలేదు. ఎప్పుడైతే మనం ప్రేమను అనుభూతి చెందలేమో, మనకి బేసిక్‌గా 2 ఆహ్, ఉంటాయన్నమాట. ప్రేమ, ఇంకా ప్రేమ రాహిత్యం. ప్రేమలోంచి మనకి అన్ని పాజిటివ్ భావోద్వేగాలు పుడతాయి. మీకు ఆదరించడం గాని, సహాయం చేయడం గాని, లాలన, ప్రేమ, పోషణ, అలాగే ఎవరినైనా క్షమించగలగడము. ఎన్ని రకాల పాజిటివ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఆనందము,
ఉల్లాసంగా ఉండడం, ఉత్సాహంగా ఉండడం. మొత్తం అన్ని రకాల పాజిటివ్ భావాలు ఎక్కడి నుంచి పుడతాయంటే ప్రేమ నుంచి పుడతాయి. అన్ని రకాల నెగెటివ్ భావాలు ఎక్కడి నుంచి పుడతాయంటే ప్రేమ రాహిత్యం నుంచి పుడతాయి. ప్రేమ రాహిత్యానికి ఇంకొక పేరుంది. ఎవరైనా గెస్ చేయండి ప్రేమ రాహిత్యానికి ఇంకొక పేరేంటో? ప్రేమ రాహిత్యానికి పేరేంటో తెలుసా? భయం. ఎక్కడైతే ప్రేమ ఉండదో మన మీద మనకి గాని, హృదయంలో ప్రేమను అనుభూతి చెందలేమో, ఆ అనుభూతి వెలుగు లేదనుకోండి ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ గదిలో నేను లైటేసుకున్నాను వెలుగుంది. ఆ లైట్స్ అన్నీ ఆఫ్ చేశాను. లేదా సూర్యుడున్నాడు వెలుగుంది. సూర్యుడు అస్తమించాడు. అంటే సూర్య రాహిత్యం. ఏమవుతది? వెలుగు రాహిత్యం ఏమంటే చీకటి. అలాగే ప్రేమ రాహిత్యం అనేది ఏంటంటే, అది ప్రేమ రాహిత్యాన్ని భయము అంటారు. ఈ భయంలో అనేక నెగెటివ్ ఈ భయం ఈగోకి జన్మనిస్తుంది. ఈ భయం అన్ని రకాల నెగెటివ్ ప్యాటర్న్స్‌కి జన్మనిస్తుంది. మరి మొత్తం సమాజం అంతా కూడా నెగెటివ్ ప్యాటర్న్స్‌లోకి మునిగిపోవడానికి హృదయం గాయపడడం ఒకటి కారణం. ఈ హృదయాన్ని గాయపరచుకోవడానికి కొంతమంది ఈ యొక్క టైము ముందుకు నడిచే ఈ పరంపరలో త్రేతాయుగం నుంచి అలాగా ద్వాపర యుగం నుంచి అట్లా కలియుగానికి ఈ మారే ఈ ప్రాసెస్‌లో ఏం జరిగిందంటే మొత్తం సమాజాన్ని ఇప్పుడు ఎవరైనా సరే భయం లేని వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టమా? భయం ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయడం సులువా? భయం లేని వాళ్ళని కంట్రోల్ చేయడం సులువా? ఎవరిని కంట్రోల్ చేయడం సులువు మనకి? ఎవరైతే భయపడుతూ ఉంటారో వాళ్ళని కంట్రోల్ చేయడం సులభం. భయం లేని వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయలేరు. మరి మొత్తం సమాజాన్ని కంట్రోల్‌లోకి తీసుకోవాలంటే ఏం చేయాలంటే, ఆ సమాజంలో మనుషుల్లో భయం పుట్టించాలి. మరి అలాంటి భయం పుట్టించాలంటే ఏంటంటే, ఆ హృదయంలో ఉన్న ప్రేమను తీసేయాలి. ప్రేమను లేకపోతే భయం పుడుతుంది. భయంతో ఉన్న మనుషులు లొంగి ఉంటారు. అదుపాజ్ఞల్లో ఉంటారు. వాళ్ళకి స్వయం ప్రతిపత్తి అనేది ఉండదు. సో, అందువల్ల ఏం జరిగింది మొత్తం సమాజాన్ని తన గుప్పెట్లో పెట్టుకునే రకమైన మనుషులు తయారైనప్పుడు, వాళ్ళు చేసిన పని ఏంటంటే, మహా గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, మొత్తం సమాజం యొక్క ఆ స్త్రీ శక్తిని, అలాగే ఆ హృదయాన్ని గాయపరచడం. ఇక్కడ సమాజం యొక్క స్త్రీ శక్తి అంటే కేవలం స్త్రీలు కాదు మై డియర్ ఫ్రెండ్స్. పురుషుల్లో కూడా స్త్రీతత్వం ఉంటుంది. స్త్రీలలోనూ స్త్రీతత్వం ఉంటుంది. పురుషుల్లోనూ కూడా స్త్రీతత్వం ఉంటుంది. మరి ఈ స్త్రీ పురుషుల్లో ఇద్దరిలో ఉన్న ఆ స్త్రీతత్వాన్ని గనక గాయపరిస్తే, ఆ హృదయాన్ని గనక గాయపరిస్తే ఏం జరుగుతుందంటే, వాళ్ళ లోపల భయం పుడుతుంది. ఆ భయం పుట్టిన మనుషులు అదుపులో ఉంటారు. ఎలా చెప్తే అలా ఆడతారు. అందువల్ల ఆ సమాజం యొక్క హృదయాన్ని గాయపరచడానికి ఏం చేయాలంటే, ఇలాంటి అద్భుతమైన స్టోరీస్‌లో ఒక అన్‌ఫెయిర్ థింగ్ యాడ్ చేశామనుకోండి. ఎక్కడో ఆ శిఖరం మీద ఉన్న స్టోరీని అఘాతంలోకి పడేసే ఒక చిన్న కల్పితాన్ని ఆ స్టోరీలో యాడ్ చేస్తే ఏమవుతుందంటే, మన హృదయం గాయపడుతుంది. అలాగే మనం ఏదైనా ఒక ఆదర్శవంతంగమైన జీవితం చూసినప్పుడు ఏది సత్యం, ఏది అసత్యం, ఎలా గడపాలి, ఎలా ఉండకూడదు అని మనం చూసినట్లయితే గనక, దేన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటామంటే, ఇలాంటి రామాయణ, మహాభారత, భాగవతం లాంటి ఇటువంటి అద్భుత గ్రంథాలని మనం ప్రామాణికంగా తీసుకుంటాం సత్యానికి. ఎప్పుడైతే ఇలాంటి గ్రంథాలని మనం ప్రామాణికంగా తీసుకున్నామో, ఇప్పుడేమైంది సీతామాత ఇలా పంపించి వేయబడింది. అయినా సరే ఆవిడ తిరుగుబాటు చేయలేదు. సో, ఏం చేస్తారు స్త్రీలకి ఎంత అన్యాయం జరిగినా సరే వాళ్ళు నోరు మూసుకొని ఉంటారు. వాళ్ళు వాళ్ళ కోసం ఏమీ పోరాడరు. అంటే ఒక విక్టిమ్ లాగా జీవిస్తారు. ఎందుకని ఇలాంటి మార్పులు చేయడం వల్ల ఇలాగ సామూహికంగా మొత్తం మనుషుల్ని కంట్రోల్ చేయొచ్చు. మనం అన్‌ఫెయిర్ థింగ్స్ చేసినా సరే వాళ్ళు మౌనంగా భరించి ఊరుకుంటారు. ఇదే న్యాయం అని అనుకుంటారు. సో, ఇలాంటి అన్‌ఫెయిర్ థింగ్స్ ఎన్నో చేర్చబడ్డాయి. మనకి క్రైస్ట్ గారి స్టోరీ తీసుకున్నాం. అలాగే క్రిస్టియానిటీలో గనక మనం ఆహ్, మ్యా ఈవ్ అండ్ ఈ స్టోరీ యాపిల్ తినే స్టోరీ ఉంటుంది కదా మనకి. ఆదాము అని చెప్పి వాళ్ళు కూడా ఎలా ఏమిటంటే దివ్య లోకాల నుంచి కిందకి దిగి రావాలి అని వాళ్ళిద్దరూ కూడా కలిపి నిర్ణయం తీసుకుంటారట. దివ్యలోకాల నుంచి కిందకి దిగొచ్చి మనం ఆ డెన్సిటీని కూడా అనుభూతి చెందుదాము అని చెప్పి వాళ్ళిద్దరూ కలిపి ఆ యాపిల్‌ని తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం రాసారు ఆ కథని మార్చేసి ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆవిడ ఆ ప్రలోభాలకి లోబడి ఆ యాపిల్ తీసుకుంది. అందువల్ల ఇద్దరు కూడా దిగజారిపోయారు కింద లోకాలకి అని చెప్పేసి అక్కడ కథని మార్చేసారనమాట.
అలాగే ఇక్కడ సీతమ్మ కథని ఏం చేశాడు, రావణాసుడు ఆవిడ ఇచ్చకి వ్యతిరేకంగా తీసుకెళ్ళాడు. లేదంటే అక్కడేమో రాములు వారు అనుమానించి అగ్ని ప్రవేశం చేయమన్నారు. తర్వాత కూడా ఎవరో నిందిస్తే పంపించేశారు. ఇటువంటి ఈ థింగ్స్ అన్నీ కూడా ఈ కథలో చేర్చబడ్డాయన్నమాట. మనందరికీ అనిపిస్తది ఎవరికైనా కామన్ సెన్స్ ఉంటుందో వాళ్ళందరికీ ఏంటిది ఇంత అన్‌ఫెయిర్‌గా ఉంది. ఇలా చేస్తారా రాములు వారు? అని చెప్పి మనకే అనిపిస్తుంది. కానీ ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను. ఈ సీతాయనము అనేది చదివినప్పుడు ఇప్పుడు మనకి టైమొచ్చింది. ఒక ఆడమ్ అండ్ ఈవ్ థాంక్ యూ మేడం. ఆడమ్ అండ్ ఈవ్ యొక్క కథ అన్నమాట అది. ఆడమ్ అండ్ ఈవ్ ఇద్దరు కలిపి నిర్ణయం తీసుకుంటారు. దివ్యలోకాల నుంచి కిందకి దిగి రావాలి. ఆ అనుభూతిని కూడా మనం చెవి చూద్దామని చెప్పి ఆడమ్ అండ్ ఈవ్ కలిపి నిర్ణయం తీసుకుంటారన్నమాట. దాన్ని ఏం చేశారంటే కేవలం ఒక స్త్రీ యొక్క తప్పు కింద మార్చి చేశారు. ఎక్కడైతే స్త్రీతత్వం గాయపడుతుందో మై డియర్ ఫ్రెండ్స్ ఇమ్మీడియేట్‌గా పురుషతత్వం కూడా గాయపడుతుందన్నమాట. ఇట్ ఈస్ వెరీ ఈజీ పురుషతత్వాన్ని కూడా గాయపరచడం, స్త్రీతత్వాన్ని గాయపరచడం ద్వారా. ఎందుకంటే స్త్రీతత్వంలో పోషణ చేసే శక్తి ఉంటుంది. ఆ పోషణ యొక్క శక్తి తీసుకున్న పురుషతత్వం రక్షణ చేస్తుంది. స్త్రీతత్వం అంటే పోషించే శక్తి, పురుషతత్వం అంటే రక్షించే శక్తి. నాలో స్త్రీతత్వం నా లోపల ఉన్న పురుషతత్వానికి పోషణ అందిస్తే, నాలోన ఉన్న పురుషతత్వం నాలో ఉన్న స్త్రీతత్వానికి రక్షణ అందిస్తుంది. అలా అలా మన లోపల ఉన్న స్త్రీ పురుష తత్వాలు ఒకదానినొకటి సమర్థించుకుంటూ ఉంటాయి. అప్పుడు మన లోపల ఎంతో స్ట్రెంగ్త్ ఉంటుందన్నమాట. ఎన్నో దివ్య లక్షణాలు ఉంటాయప్పుడు మనలో. సో, ఇక్కడ ఏం జరిగిందంటే సమాజం యొక్క హృదయం అనేది గాయపడడం జరిగింది. మరి ఆ హృదయాన్ని తిరిగి హీలింగ్ చేసే అద్భుతమైన శక్తి ఈ సీతాయనంలో ఉంది. ఎంత అద్భుతం అంటే మై డియర్ ఫ్రెండ్స్ నా అనుభూతి ఏమని చెప్పగలను ఈ సీతాయనం చదివినప్పుడు. ఎంత అద్భుతమైన అనుభూతి అంటే నేను సీతాయనం పుస్తకం చదివిన తర్వాత ఇంచుమించుగా 10, 15 రోజుల పాటు రోజంతా నా కళ్ళలోంచి ఆనంద బాష్పాలు కారుతూనే ఉండేవి. కంటిన్యూస్‌గా ఆ ఫ్లో ఆఫ్ హ్యాపీ టియర్స్ అన్నమాట. ఆ ఒక్కొక్క స్టోరీ, ఒక్కొక్క రియలైజేషను మొత్తం అన్నీ నా నా బుర్రలో ఒక్కొక్క స్టోరీ వచ్చేది. ఎంతో డీప్‌గా స్టోరీ అర్థమయ్యేది. ఆ డెప్త్‌లోంచి ఒక రియలైజేషన్, ఒక ప్రేమానుభూతొచ్చేది. ఆ ప్రేమానుభూతితో, ఆ రియలైజేషన్‌తో ఆనంద బాష్పాలొచ్చేవి. ఆ రోజు అలా తుడుచుకుంటే ఏ పని చేసినా, వంట చేసినా, ఇల్లు తుడుస్తున్నా, ఏం చేస్తున్నా హ్యాపీ టియర్స్ అట్లా వస్తూనే ఉండేవి మై డియర్ ఫ్రెండ్స్. ఎంత అద్భుతం అంటే ఒక రకమైన కనెక్షన్ ఏర్పడింది మాతా సీతతో. ఎన్నో ఇన్‌సైట్స్, ఎన్నో ఛానెలింగ్ మెసేజెస్ రావడం మొదలయ్యాయి. ఈ ఛానెలింగ్ మెసేజెస్‌తో ఒక్క నిమిషం ఈ పక్కనే ఒక పుస్తకం ఉంది. నేను మీకు చూపిస్తాను. ఆ ఛానెలింగ్ మెసేజెస్‌తో నా సెకండ్ బుక్ అనేది రాయడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఇదే ఆ పుస్తకం. 'దివ్య స్త్రీతత్వపు జాగృతి' అనే పుస్తకం రాయడం జరిగింది. ఈ పుస్తకం అంతా కూడా స్త్రీతత్వం అంటే ఏమిటి? పురుషతత్వం అంటే ఏంటి? ఈ స్త్రీ తత్వంలో, పురుషతత్వంలో ఎటువంటి దివ్య లక్షణాలు ఉంటాయి. ఆ దివ్య లక్షణాలన్నీ కూడా మన యొక్క సత్తులు మనకున్న ఎలిజిబిలిటీస్ అన్నమాట. మనం ఆ దివ్య లక్షణాలతో ఎంతో అద్భుతమైన జీవితాన్ని సృష్టించుకునే అర్హత అందరికీ ఉంది. మనం ఇక్కడ విక్టిమ్స్‌గా ఉండి బాధపడుతూ అలాగా బతకడానికి లేము. కానీ ఏమైందంటే ఈ దివ్య లక్షణాలకి బదులుగా మనం ఏం చేస్తున్నామంటే, ఆ స్త్రీతత్వము, పురుషతత్వము గాయపడడం వల్ల ఈ దివ్య లక్షణాలకి ఆహ్, అనుభూతి చెందలేకపోవడం సరికదా, దానికి వ్యతిరేకమైన లక్షణాలలో మనం పడిపోయామనమాట. ఆ స్త్రీతత్వము, పురుషతత్వము అంటే ఏమిటి? దానిని మనం ఎలా అనుభూతి చెందగలుగుతాము? దాని యొక్క దివ్య లక్షణాలు ఏంటి? ఈ స్త్రీతత్వము మరియు పురుషతత్వము గాయపడడానికి గల అనేకానేక కారణాలేంటి? అంటే సమాజపరంగా ఇటువంటి కారణాలున్నాయి. మన పెంపకంలో ఎటువంటి కారణాలున్నాయి. అలాగే గతం నుంచి వచ్చిన ఈ స్టోరీస్ అన్నీ ఎలాగ మన స్త్రీతత్వాన్ని గాయపరుస్తున్నాయి, పురుషతత్వాన్ని గాయపరుస్తున్నాయి. అలాగే గతం నుంచి వచ్చిన స్టోరీలు కాకుండా మన డీఎన్ఏలో ఎటువంటి గాయాలను మనం మోస్తున్నాము. ఇలా మొత్తం అలా కాకుండా సామూహిక స్త్రీ యొక్క బాధా శరీరం అంటే ఏంటి? ఆ బాధా శరీరం నుంచి మనం ఏ విధంగా ఆ గాయాలను మోస్తున్నాము? ఇవన్నీ కలిపి ఎలా మనలో ఉన్న దివ్యత్వాన్ని చంపేసి మనల్ని విక్టిమ్‌గా చేస్తున్నాయి? వాటన్నిటిని హీల్ చేసుకొని వాటి నుంచి బయట ఎలా పడగలము? తిరిగి మన దివ్యత్వాన్ని, మన లోపల ఉన్న ఆ స్త్రీ పురుష తత్వాల యొక్క కళ్యాణాన్ని మనం ఎలా చేసుకోగలుగుతాము? అంతర్కల్యాణం జరగాలి మై డియర్ ఫ్రెండ్స్.
మన లోపలున్న స్త్రీతత్వానికి, మన లోపలున్న పురుషతత్వానికి అంతర్కల్యాణం జరగాలి. అలా అంతర్కల్యాణం జరిగినప్పుడు ఆ కల్యాణం నుంచి ప్రేమ, శాంతి జన్మిస్తాయి మన లోపల. ఎంత అద్భుతంగా మన లైఫ్ ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందో చెప్పలేను. అదే ఈ పుస్తకంలో రాయడం జరిగింది. 'దివ్య స్త్రీతత్వపు జాగృతి' నా సెకండ్ బుక్కు. ఈ పుస్తకం చదవడం ద్వారా అసల స్త్రీతత్వం, పురుషతత్వం అంటే ఏంటి తెలుసుకోవచ్చు. ఈ పుస్తకం ఎలా రావాలి, ఈ కలర్ బుక్ కింద చేయడం జరిగింది మొత్తం అంతా కూడా. ఈ పుస్తకం ఎలా రావాలి, అలాగే ఈ పుస్తకంలో ఉన్న సబ్జెక్టు అంతా కూడా నేను సీతాయనం చదివిన తర్వాత, ఆ సీతామాతతో వచ్చిన కనెక్షన్‌తో ఛానెలింగ్ మెసేజెస్‌తో నేను రాయడం జరిగింది అన్నమాట. సో, ఈ పుస్తకాలు కావాలంటే మీరు కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు కూడా చదవచ్చు. మన రంజిత్ గారి దగ్గర, అలాగే మా అమ్మగారు కృష్ణవేణి గారి దగ్గర ఈ పుస్తకాలు అవైలబుల్‌గా ఉన్నాయి. సో, మై డియర్ ఫ్రెండ్స్ ఆ రకంగా ఇప్పుడు సెకండ్ బుక్ అనేది రావడం జరిగింది. ఇది మొత్తం సీతామాత యొక్క ఛానెలింగ్ మెసేజెస్‌తోనే రాయడం జరిగిందనమాట. సో, నాకు రామాయణం ఈ సీతామాత స్టోరీ చదివిన తర్వాత నాకనిపిచ్చింది. సీతామాత కంటే ఎక్కువ అన్యాయం రాముల వారికి జరిగిందనిపిచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకో చెప్పనా? ఈ సీతాయనం చదివిన తర్వాత మీకు సీతమ్మ మీద ప్రేమ ఉంటుంది. కానీ రాములు వారి మీద గౌరవం ఇంకా వేరే స్థాయికి మారిపోతుంది. సీతమ్మ కథ అంటే సీతమ్మను ఒక ఆమెని హైలైట్ చేయడం అనుకోకండి. ఈ సీతమ్మ కథ ద్వారా అసలైన రాముల వారిని మనం చూడగలుగుతాం. ఎన్నో ఆన్సర్స్ ఒస్తాయి. ఎందుకని సీతమ్మ కంటే ఎక్కువగా రాముల వారిని అందరూ తలుచుకుంటారు? ఎందుకని రాముల వారి పేరే అంత ఎక్కువగా ఇనిపిస్తుందంటే, సీతమ్మ అంతా కూడా సీతామాత ఆవిడ అడవుల్లో గడుపుతారు. మాక్సిమం ఆవిడ జీవితాన్ని ఇన్నర్ వర్క్ కోసం ఆవిడ కేటాయిస్తే, రాముల వారు ఔటర్ వర్క్ కోసం కేటాయించారు. సీతమ్మ అంతా కంటికి కనిపించని పని చేశారు. రాముల వారంతా సమాజంలోకి వెళ్లి, కుటుంబాల్లోకి వెళ్లి, రాజ్యాల్లోకి వెళ్లి, కంటికి కనిపించే వరకు ఆయన చేశారు. అందువల్లే ఇంకా సీతమ్మ ఆవిడ ఆయుష్‌ని లక్ష్మణుడికి ఇవ్వడం ద్వారా తొందరగా తన ఈ జన్మని చాలిస్తారు. కానీ రాముల వారు మొత్తం ఆ బాధ్యతనంతా కూడా ఆ సీతమ్మ యొక్క ఆశయాలని, వాళ్ళ యొక్క ఆ ఇద్దరి యొక్క ఉమ్మడి బాధ్యతనంతా కూడా ఆయన భుజస్కంధాల మీద ఒంటరిగా మోసి, మొత్తం అంతా కూడా ఎన్నో సంవత్సరాల పాటు సుదీర్ఘమైన మార్పులు సమాజంలో తీసుకురావడానికి అవిశ్రాంతంగా శ్రమ చేశారాయన. ఎంత అద్భుతమైన శ్రమ చేశారో, ఎంత గొప్ప ప్రణాళికలు పెట్టుకొచ్చారో, 1, 2 కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఎంతో గొప్ప యుద్ధం, గొప్ప క్రూరత్వం, గొప్ప కరుణ, గొప్ప ప్రేమ, ఎంతో గొప్ప త్యాగం, ఎంతో గొప్ప ఆధ్యాత్మికమైన వర్కు అన్నీ కలిపి ఒక్క ప్లేస్‌లో ఉన్నాయంటే, ఎన్ ఆ ప్లేస్ ఏంటంటే సీతాయనం అన్నమాట. దీన్ని మొదలుపెట్టినట్టయితే ఫస్ట్ నుంచి నాకు ఇష్టమైన ఎంతో అద్భుతమైన థింగ్స్ మనకి ఏంటంటే అండి, సీతమ్మ యొక్క బాల్యం అండి. ఆ బాల్యంలో జనక మహారాజు గారు చేస్తారు సీతామాతని పేరెంటింగు. పేరెంటింగ్ అంటే అది. స్పిరిచ్యువల్ పేరెంటింగ్, కాన్షియస్ పేరెంటింగ్ అది నా మొదటి పుస్తకం. అదొక పెద్ద మహాసముద్రం ఆ సబ్జెక్ట్ ఎంతో ఉంది. నేను పుస్తకం రాసినంత మాత్రాన అంతా తెలిసిపోయిందని కాదు. ఇంకా తెలుసుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది. కానీ దానిని మరింత అద్భుతంగా నేను చవి చూడడం జరిగింది సీతామాత కథలో జనకుల వారి యొక్క పేరెంటింగ్ చూసినప్పుడు. ఎంత అద్భుతమైన పేరెంటింగ్ చేస్తారో సీతామాతని ఆవిడకిచ్చే స్వేచ్ఛ. చిన్న పిల్లల్ని కూడా గౌరవించాలంటారు. ప్రతి చిన్న పాపగా ఉన్నప్పటి నుంచి ఆవిడని గౌరవించడం. అదంతా కూడా ఎంతో అద్భుతంగా రాశారు. అలాగే ప్రకృతితో మనకున్న కనెక్షన్. ఇప్పుడు ఈ ప్రకృతితో మన కనెక్షను కట్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకు కట్ అయిందంటే హృదయం గాయపడడం వల్ల జరుగుతాయి ఇవన్నీ కూడా. హృదయం గాయపడడం వల్ల ఏమవుతుందంటే, ఈ ప్రకృతి అంతా కూడా మనల్ని అపారంగా ప్రేమిస్తుందనమాట. మనం ఏం చేసామని మనకి సూర్యకాంతి ఒస్తుంది. మనం ఏం చేసామని మనకి వాటర్ ఉంది. మనం ఏం చేసామని మనకింత ఆహారం ఉంది. మనం ఏం చేసామని ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ జూమ్ ప్లాట్‌ఫార్మ్ నేను కనిపెట్టానా? ఈ ల్యాప్‌టాప్ నేను కనిపెట్టానా? నేను ఏమి చేయలేదు. కానీ నేను ఎన్నో రకాల ఫెసిలిటీస్‌తో ఎంతో అద్భుతమైన టెక్నాలజీతో నేను ఈరోజు జీవిస్తున్నాను. ఇంత అద్భుతమైన రోడ్లు, ఇంకా విమాన ప్రయాణాలు ఎన్నో సృష్టించబడ్డాయి. ఎంతో అద్భుతమైన ప్రకృతి ఉంది. ఇన్ని ఉన్న నేను, ఇన్ని అనుభవిస్తున్న నేను కృతజ్ఞత లేకపోగా ఇంకా కంప్లెయింట్ చేస్తున్నాను. చూసారా ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో మనం? ఎందుకని ఇలాంటి పరిస్థితికొచ్చేసామంటే మన హృదయాలు గాయపడడం వల్ల ఉన్నాం.
ఎన్ని ఉన్నాయో, ఎంత అద్భుతం మన చుట్టూ ఉందో, ఎంత ఆశీర్వదించబడి ఉన్నామో, ఎంత లక్కీయో మనం చూడలేని గుడ్డివాళ్ళం అయిపోయామన్నమాట. ఈ ప్రకృతితో, సృష్టి ఉన్న సమాజంతో ఒక రకమైన డిటాచ్‌మెంట్ ఒస్తుంది. కానీ ఎప్పుడైతే మన హృదయం తిరిగి అందులోనే సీతమ్మ చెప్తారనమాట. ఎప్పుడైతే మనకు చుట్టూ ఉన్న సమాజంతో, ప్రకృతితో మనం కనెక్షన్ కోల్పోతామో, అప్పుడు మన హృదయం ప్రేమను అనుభూతి చెందలేదు. ఆవిడ పని ఏంటంటే మొత్తం ఆ ప్రేమని పంచడము, ప్రేమ అనుభూతి చేయడమే ప్రతి ఒక్కళ్ళకి కూడా. అలాగే ఈ సీతామాత ద్వారా ఒక్క స్టోరీ కాదు మై డియర్ ఫ్రెండ్స్. సీతమ్మ తెలియని కథే అనుకుంటాం. ఇది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ గ్రేట్ వుమెన్ రిషీస్ అన్నమాట. ఎంతో మంది స్త్రీల యొక్క అన్‌టోల్డ్ స్టోరీ ఇది. మనకి అనసూయమాత గురించి తెలీదు. అత్రి మహాముని గురించి తెలుసు గానీ, అనసూయమాత గురించి తెలీదు. వశిష్ఠుల వారి గురించి తెలుసు కానీ, అరుంధతి మాత గురించి మనకు తెలియదు పూర్తిగా. 1 మినిట్ మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళు చేసిన ఎంతో అద్భుతమైన వర్క్స్ ఉన్నాయి. లోపాముద్ర మాత గురించి, అగస్త్యుల వారి గురించి తెలుసు కానీ లోపాముద్ర గారి గురించి నేను మొదటిసారిగా తెలుసుకున్నప్పుడు ఎంత ఆశ్చర్యం అంటే, ఎంత గొప్ప యుద్ధం చేస్తారంటే సీతారాములు ఆ రావణుడితో, అంత గొప్ప యుద్ధము మళ్ళీ ఎలా చేస్తారంటే ప్రేమతో చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. రావణాసురుడి మీద కోపంతో కాదు. అతను అధపాతాళానికి పడిపోతుంటే, అతన్ని ఆ అధపాతాళం నుంచి కాపాడడం కోసం, అతన్ని కాపాడడం కోసం, అతని ద్వారా గాయపడే సమాజాన్ని కాపాడడం కోసం అన్ని రెస్క్యూ ఆపరేషన్ అన్నమాట ఇది. మామూలు రెస్క్యూ ఆపరేషన్ కాదు. చాలా టఫ్ రెస్క్యూ ఆపరేషన్‌ని భుజాల మీద పెట్టుకొని వచ్చారు సీతారాములు. ఏం చేయాలి? ముందు ఈవిడ రావణాసుడి దగ్గరికి వెళ్లి, రావణాసుడి యొక్క ఇన్నర్ వరల్డ్ మీద జయించాలన్నమాట. ఈ యుద్ధానికి సిద్ధం చేయడం కోసం ఎంతమంది ఋషులండి. డైరెక్ట్ యుద్ధం సీతమ్మది, రాముల వారిది అంటే, మిగిలిన ఆ ఋషులందరూ కూడా ఏం చేశారంటే, వాళ్ళ సర్వశక్తియుక్తుల్ని అన్నిటిని కూడా సీతామాతకి, రాముల వారికి ధారబోసారు. ఇప్పుడు ఇక్కడ లోపాముద్ర మాత దగ్గర నీకు దర్శనం చేసుకోవడానికి రాములు వెళ్ళినప్పుడు ఆవిడ ఏం చెప్తారంటే అండి అగస్త్యుల వారు కొన్ని ప్రత్యేకమైన సత్తులిస్తారనమాట. ఆ యుద్ధంలో పనికొచ్చే సత్తులు రాముల వారికి, సీతామాతకి. ఆ ప్రత్యేకమైన శక్తులు మళ్ళీ ఎలాగంటే, కాన్షియస్ మైండ్‌లో ఉంటే గనక రావణాసురుడు ఎటువంటి శక్తి అంటే, మన కాన్షియస్ మైండ్‌ని రీడ్ చేసేస్తాడనమాట. అంటే నా కాన్షియస్ మైండ్‌లో ఉన్న జ్ఞాపకాలన్నిటిని తీసుకొని, ఆక్యుపై చేసి, ఆ జ్ఞాపకాల యొక్క ఏదైతే ఉంటదో ఇప్పుడు నాకో జ్ఞాపకం ఉంటది. ఆ జ్ఞాపకం ద్వారా, ఆ అనుభవం ద్వారా నాకి ఒక జ్ఞానం ఉంటదనమాట. ఓకే. ఆ అనుభవం ద్వారా నేను నేర్చుకున్న దాన్ని బట్టి నేనిలా బిహేవ్ చేయాలని. ఈ రావణాసురుడు ఏం చేస్తదంటే, ఆ బ్రెయిన్‌లోకెళ్ళి ఆ జ్ఞాపకాలని, ఆ అనుభవాలని అధికారం చేస్తాడనమాట. జ్ఞాపకాల మీద, అనుభవాల మీద అధికారం చేసి, దాని ద్వారా మనకొచ్చిన ఎండ్ రిజల్ట్ ఉంటుంది గదా! అంటే ఒక అవగాహన ఉంటుంది గదా! ఆ అవగాహనని మార్చేస్తాడు. అర్థమైందా మీకు? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రావణాసుడి భార్య ఉంటారు కదా! మండోదరి గారు. ఆ మండోదరి దేవిని బలవంతాన వాళ్ళ తల్లిదండ్రులని చంపేస్తానని చెప్పి ఎత్తుకొస్తాడనమాట. ఆ మండోదరిని ఎత్తుకొచ్చిన తర్వాత, ఆ తల్లిదండ్రులని చంపేస్తానని బెదిరించి పెళ్లి చేసుకున్న భర్త మీద, బలవంతాన తన ఇష్టానికి వ్యతిరేకంగా చేసుకున్న భర్త మీద అంత గొప్ప పతిభక్తి, ప్రేమ ఎందుకొస్తుంది? ఏ మహిళ కన్నా? రాదు కదా! కానీ ఏం చేశాడు? ఈయన ఆవిడ జ్ఞాపకాలని ప్రభావితం చేశాడనమాట. మొత్తం ఆవిడేం చేసిందంటే ఎంత బలవంతాన ఎలాగ అతను పెళ్లి చేసుకున్నాడు అన్న మెమోరీస్‌ని ఎరేజ్ చేసేసాడు ఆవిడ మైండ్‌లోంచి. ఏం పెట్టాడు అంటే ఒక మైండ్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసేస్తాడనమాట. నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నా భర్తే నా సర్వస్వం. ఆయన కోసం నేను ఏదన్నా చేసేయాలి అన్న అవగాహనని ఆవిడ బ్రెయిన్‌లో మార్చేసాడనమాట. అంటే మన మన బ్రెయిన్‌లో ఏదన్నా శక్తియుక్తులుంటే శక్తియుక్తుల్ని తీసేసుకుంటాడు. ఆ జ్ఞానాన్ని, ఆ శక్తుల్ని తీసేసుకుంటాడు. ఆ అనుభవ తనకి వ్యతిరేకంగా ఉన్న జ్ఞాపకాలను చెరిపేయగలడు. ఉన్న అనుభవాన్ని, ఉన్న అవగాహనని తనకు అనుకూలంగా మార్చేయగలుగుతాడనమాట. చూసారా? ఎంత క్రూయల్ ఎనర్జీ ఉందో రావణాసురుడికి. మరి అలాంటి రావణాసురుడి మీద జయించాలి అంటే ఇప్పుడు రాములు వారు ఒక బాణం వేద్దాం అనుకున్నారనుకోండి. ఏం బాణం వేద్దాం అనుకుంటున్నాడో ముందే చదివేస్తాడనమాట.
చదివేసి ఆయన ప్రయోగించడానికి ముందే దానికి వ్యతిరేకంగా ప్రయోగించేస్తాడు. ప్రయోగించే యొక్క అవకాశం కూడా ఇవ్వడు. అలాంటి యుద్ధం చేయడం ఎంత కష్టం? సో, ఏం చేశారు ఇక్కడ? అగస్త్యుల వారు ఎన్నో గొప్ప యుద్ధ శక్తుల్ని రాముల వారికి అది బోధిస్తే, లోపాముద్రాదేవి ఆవిడ ముద్రలు మనకి ధ్యానాలు చూడండి రకరకాల ముద్రలుంటాయి మనకి. ఈ ముద్రలన్నిటిని కూడా కనిపెట్టి, ఒక్కొక్క ముద్ర ద్వారా ఎటువంటి శక్తిని మనం యాంకర్ చేయొచ్చు అనే దాన్ని కనిపెట్టిన ఆవిడే లోపాముద్ర గారు. ముద్రా శాస్త్రం ఎంతో శాస్త్రం ఉంటుందన్నమాట. ఈ ముద్రల ద్వారా ఎనర్జీని కదిలించగలం మనం. మనకు అనుకున్న దిశలో కావాల్సినట్టుగా కదిలించగలుగుతాం అన్నమాట. ఈ లోపముద్ర మాత ఏం చేస్తారంటే కొన్ని ప్రత్యేకమైన ముద్రల ద్వారా, సాధన ద్వారా ఎంత కష్టమైన యుద్ధమో చూడండి. ఆ రాముల వారు, సీతాదేవి ఏం చేస్తారంటే వాళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని కాన్షియస్ మైండ్‌లో ఉంచుకోకూడదు. కాన్షియస్ మైండ్‌ని రావణాసురుడు ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాడు. సబ్‌కాన్షియస్ మైండ్‌లోకెళ్ళే శక్తి లేదు రావణాసురుడికి. సో, ఏం చేశారు? వీళ్ళ విద్యలన్నీ నేర్చేసుకొని, ఆ విద్యల్ని సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి పంపించి, మళ్ళీ కాన్షియస్ మైండ్‌లో ఉన్న ఆ మెమొరీని ఎరేస్ చేసేసేవారు. ఎరేస్ చేసేసి, ఒక్క జ్ఞాపకం మాత్రం ఉంచుకోవాలి. ఏంటంటే, నీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్నది. దాన్ని బయటికి తెచ్చుకోవాలి అని యోగ స్థితి ద్వారా ఆ ఒక్క జ్ఞాపకాన్ని ఉంచుకుని, అక్కడ యుద్ధం జరిగేటప్పుడు స్పాంటేనియస్‌గా అప్పటికప్పుడు ఆ శక్తిని సబ్‌కాన్షియస్ నుంచి కాన్షియస్‌లోకి తీసుకొచ్చి రావణాసురుడి మీద ప్రయోగించాలట. ముందు నుంచి గనక కాన్షియస్‌లో ఉంటే గనక ఏమవుతుందంటే, రావణాసురుడు దాన్ని తీసేసుకుంటాడు. అంటే ఎంత కష్టం చూసారా? ఎలాంటి యుద్ధం చేశారు చూసారా వాళ్ళు? ఎంత అద్భుతం! ఎన్ని విషయాలు తెలిసినియో ఇలాంటివి. 1, 2 కాదు మై డియర్ ఫ్రెండ్స్. అడుగడుగునా అద్భుతమే. ఆ లోపాముద్ర మాత ఎంత సాధన చేశారో, ఆవిడ ఎంత గొప్ప సహాయం చేశారు సీతారాములకి. అలాగే మాత అనసూయ, మాత అరుంధతి, మాత తార వీళ్ళందరూ కూడా సీతామాత దగ్గర ఆస్ట్రల్‌గా వచ్చి, ఆవిడకి ఆ రావణాసుడి దగ్గరున్నప్పుడు ఆవిడని ఎంపవర్ చేయడం, ఆవిడకి రక్షణ కలిగించడం, ఆవిడని ఆస్ట్రల్ బాడీతో తీసుకెళ్ళి మొత్తం అన్నీ చూపించడం. ఎందుకంటే మామూలు యుద్ధం కాదు. సీతమ్మ కూడా కృంగిపోతారు అక్కడికెళ్ళిన తర్వాత. రావణాసురుడు మైండ్ ప్లే చేస్తాడు. సో, ఆ మైండ్ ప్లే చేయకుండా ఉండడం కోసం ఒక్క సంవత్సరం పాటు ఆవిడ నిద్రపోకుండా, ఆహారం తినకుండా, వాటర్ తాగకుండా ఉండాలి. ఎంత గొప్ప త్యాగం మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కరోజు ఉపవాసం చేయాలంటే కష్టం మనకి. సంవత్సరం పాటు ఆహారం తీసుకోకుండా, మంచినీళ్ళు తాగకుండా, నిద్రపోకుండా సాధన చేస్తేనే ఏమాత్రం నిద్రపోయినా ఆ నిద్ర ద్వారా ఆహ్, ఈ ఆ మరపు స్థితి ద్వారా మళ్ళీ మైండ్‌లోకి ప్రవేశించేస్తాడు రావణాసుడు. ఏ ఆహారం తీసుకున్నా, లేకుంటే ఏ పానీయం తీసుకున్నా దాని ద్వారా మైండ్ ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతుంది. సో, ఏమీ లేకుండా సంవత్సరం కాలం పాటు మళ్ళీ తిరిగి రావణాసుడి మీద యుద్ధం చేయాలి. ఒంటరిగా. అది ఎలాంటిదంటే లావణుడి లంక అనేది నెగటివిటీకి ఒక హబ్ అన్నమాట. చాలా గాఢమైన నెగెటివ్ శక్తులన్నీ కూడా ఒక చోట ప్రే ఒక క్రోడీకరించబడితే, ఒక చోట గుమిగూడితే అది ఆ లంకా నగరం. అలాంటి నెగెటివ్ శక్తుల మధ్యలోకి, ఆ హబ్‌లోకి వెళ్లారీవిడ. ఆ కోర్‌లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడ ఆవిడ మార్పు తీసుకురావడం మొదలుపెట్టారనమాట. ఎంత కష్టమైన వర్కు ఆవిడ చేసుకున్నారు. ఔట్ ఆఫ్ లవ్. మళ్ళీ ఎంత కష్టమైన ఛాలెంజ్ చేసింది ప్రేమ వలన. ప్రేమతో అవి ఈ యుద్ధాన్నంతా గెలుచుకుంటా వచ్చారనమాట. అలాగే ఇంకొక అద్భుతమైన విషయం నాకు తెలిసిందేంటంటే అండి, మనందరం చేస్తా ఉంటాం గదా! సంకల్ప ధ్యానాలు చేస్తూ ఉంటాం. గొప్ప సంకల్పం పెట్టుకొని అందరం కలిపి మెడిటేషన్ చేయడం, అందరం కలిపి ప్రేయర్స్ చేయడం చేస్తా ఉంటాం. ఈ సంకల్పానికి ఎంత గొప్ప శక్తి ఉంది అనేది కూడా ఎన్ని విషయాలో మనకి తెలిసిన విషయాలు, తెలియని విషయాలు అన్నీ కూడా ఇంకా అద్భుతంగా, ఇంకా లోతైన అవగాహనొస్తదనమాట. ఇందులో చక్కగా అయోధ్యలోని స్త్రీలందరూ కలిపి సరయూ నదీ తీరానికి వెళ్లి సీతమ్మ కోసం ప్రార్థన చేస్తారనమాట. వాళ్ళకేమి తెలీదు అక్కడ ఏం జరుగుతుందో, ఏంటో ఏమీ తెలీదు. ఏంటంటే ఒక ఒక హృదయమైన ప్యూరిటీతో కూడిన ఒక హృదయంతో వాళ్ళేం చేస్తారంటే ప్రార్థన చేస్తారనమాట. ఆ ప్రార్థన వల్ల మొత్తం అక్కడ రావణాసురుడు సీతమ్మకు హాని చేయకుండా, ఫిజికల్‌గా హాని చేయకుండా, ఆ మెంటల్‌గా హాని చేయడానికి, మానసిక తలంలో హాని చేయడానికి ఆవిడ అవకాశం ఇవ్వట్లేదు. కానీ ఫిజికల్ తలంగా హాని చేయగలదు కదా! శరీరానికి హాని చేయగలదు కదా! మరి ఆ శరీరానికి హాని చేయకుండా ఒక రక్షణ వలయం అనేది సాధారణ స్త్రీలు గొప్ప ఋషులు కూడా కాదు. అంటే ఒక ప్రేమతో
ఒక సామూహికంగా ఒక సంకల్పం చేసుకొని, దానికోసం ధ్యానం చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఎటువంటి శక్తిని జనరేట్ చేయగలుగుతాము, మనం డెడికేషన్‌తో చేసినప్పుడు అనే దానికి అద్భుతమైన ఉదాహరణగా ఆ స్త్రీలందరి యొక్క సంకల్పము, ప్రేమ యొక్క శక్తి వచ్చి ఇక్కడ సీతామాతకి రక్షణ వలయం ఏర్పడడం. ఎన్ని అద్భుతాలో మై డియర్ ఫ్రెండ్స్. 1, 2 కాదు. హాస్టల్‌గా వచ్చి ఆ అనసూయ మాత, అలాగే ఆ శాంతాదేవి, రాముల వారి యొక్క అక్క వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సర్వశక్తులని ఆ సీతమ్మ పోరాటం చేయడానికి వచ్చి వాళ్ళందరి సర్వశక్తులని అక్కడ సీతమ్మకి ధారబోయడం. ఆ ఋషి మాతలందరూ కలిపి. ఎంత అద్భుతంగా రాసారో. 1, 2 కాదు ఎన్నో రియలైజేషన్స్ ఉన్నాయి ఇందులో. సీతారాముల మధ్య ఉన్న అనంతమైన ప్రేమ. ఆ హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అంటే ఏంటి? మనం హృదయాలతో కనెక్షన్ కలిగి ఉండగలం అన్నమాట. ఒక భార్యాభర్తల మధ్య గాని, తల్లిదండ్రుల మధ్య గాని, ఆ సీతమ్మతో మన ప్రాణ స్నేహితులతో గాని, ఎటువంటి హృదయంతో కనెక్షన్ మనకుంటుంది? సీతారాముల మధ్య ఉన్న కనెక్షను, అలాగే జనక మహారాజు, సీతామాత మధ్య ఉన్న కనెక్షను, సోమకి, సీతామాతకి మధ్య ఉన్న కనెక్షన్. అవన్నీ కూడా ఎంత అద్భుతంగా రాసారో అసల. అడుగడుగునా ప్రతి కథలోనూ అద్భుతమే ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఎంత చెప్పినా తనివి తీరదు. ఎంత యూ నో మాటలు సరిపోవనమాట. నేను సజెస్ట్ చేస్తాను. చాలా మంది సీతాయనాన్ని నేరేట్ చేస్తుంటే ఆడియో బుక్స్ అది వింటున్నారు. నాకు తెలుసు నేరేట్ చేస్తుంటే వినడం తప్పేమీ లేదు. కానీ నా సలహా ఏంటంటే, మీ అంతట మీరే ఈ పుస్తకాన్ని చదవాలి. నేను ఎంత చెప్పినా నా వెర్షన్ అనేది దానికి యాడ్ అవుతుంది. కానీ మీరు ఇది చదివితే కంప్లీట్‌గా మీ హృదయంతో కనెక్షన్ ఏర్పడుతుంది. చదవడం అనేది ఏంటంటే నేను చెప్తుంటే మీరు వినేసారనుకోండి. మీరేదో పని చేసుకుంటూ వినొచ్చు. అదేదో చేసుకుంటూ వినొచ్చు. ఎక్కడో చూస్తూ మీరిది వినొచ్చు. అంటే మీ మనో వాక్కాయ కర్మలు అంటే మనస్సు, వాక్కు అంటే దేహము ఈ 3 కూడా కలిసి ఏకశృతిలోకి రావు. మీ దేహం ఏదో పని చేస్తూ ఉంటుంది. మీ కళ్ళేదో చూస్తా ఉంటాయి. మీ చెవులు మట్టుకు స్టోరీ వింటా ఉంటాయి. కానీ ఎప్పుడైతే పుస్తకం చదువుతారో మీ దేహము అక్కడే ఉంది. మీ చూపు అక్కడే ఉంది. మీ మనస్సు అక్కడే ఉంది. ఈ 3 ఏకమై మీరు ఆ స్టోరీలోకి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే ఉన్న ఒకటే ఒక మార్గం మీరు చదవాలి. నేను ఈ పుస్తకం చేతికొచ్చే వరకు కూడా నేను స్టోరీ వినలేదు. ఎందుకని వినలేదు అంటే, నాకు ఆ ఎక్స్‌పీరియన్స్ కావాలి. నా మనసుతో, నా వాక్కుతో, నా తనువుతో మూడిటితో కూడా ఏకమయ్యి నేను ఈ పుస్తకాన్ని చదవాలి. అలా చదివినప్పుడు నాకు ఏర్పడే కనెక్షన్ వల్ల నాకేం జరిగిందో చూసారా? ఈ పుస్తకం వచ్చింది. చక్కని ఛానెలింగ్ మెసేజెస్ ఏర్పడ్డాయి. అలా కాకుండా నేను ఎవరో చదువుతున్నప్పుడు, ఎవరో చెప్తున్నప్పుడు నేను విన్నాననుకోండి, ఆ కనెక్షన్ అనేది మీరు ఎస్టాబ్లిష్ చేసుకోలేరు. మీ అనుభూతి పూర్తిగా ఇంకొక లెవెల్‌లో ఉంటుంది. మీరు పుస్తకం చదివితే గనక. సో, చక్కగా ఇంగ్లీష్‌లో ఉంది, తెలుగులో ఉంది పుస్తకం. 2 భాషల్లోనూ ఉంది. తప్పకుండా చదవండి. ఇంకొక విషయం నేనేం చెప్తానంటే పిల్లలందరికీ కూడా చెప్పండి. నేను ఈ పుస్తకాన్ని చదివేసిన తర్వాత నేను మళ్ళీ ఇంగ్లీష్ పుస్తకం కూడా తీసుకున్నానండి తెలుగు పుస్తకం కంటే ముందు. ఇంకొక ఈ అనుభవం పుస్తకాలతో అనుభవం కూడా చెప్తాను మీకు. ఇంగ్లీష్ పుస్తకం తీసుకున్నప్పుడు మా పెద్ద పాప ముందుగానే నాకంటే ముందే చదివేసింది. ఆ పాప పుస్తకం అంతా. తనకి రామాయణం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఎన్నో స్టోరీస్ చెప్పేదాన్ననమాట. కాబట్టి ఆ పాప ముందుగా చదివేసింది. అప్పుడు తెలుగు పుస్తకం రాలేదు. తెలుగు పుస్తకం వచ్చిన తర్వాత నేను చదివాను. చదివిన తర్వాత ఎంతో అనుభూతి, పుస్తకం రాయడం ఇవన్నీ అయినియి. తర్వాత మా చిన్న పాపకి నేను రోజు పడుకునే ముందు కథ చెప్తాననమాట. కథ చెప్పి పడుకోబెడుతూ ఉంటాను. అయితే చిన్న పాప ధ్యానం చేయమంటే అస్సలు వినేది కాదు. మెడిటేషన్ పెద్ద పాప కొంచెం వినడం స్టార్ట్ చేసింది. 7 ఇయర్స్, 6 ఇయర్స్ తర్వాత నుంచి వినడం స్టార్ట్ చేసి రోజు ఇప్పటికి పెద్ద పాప రోజు మెడిటేషన్ చేస్తుంది. చిన్నమ్మాయి వినేది కాదనమాట. సో, పిల్లలకి వినేలా చెప్పాలంటే ధ్యానం మంచిది. నువ్వు చేసుకుంటే అదొస్తది. నీకు ఇదొస్తది. ధ్యానం వల్ల ఇన్ని లాభాలున్నాయి, అన్ని లాభాలున్నాయని చెప్తే పిల్లలు వినరు మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళు వినరు. వాళ్ళకి ఏ లాభాలు అక్కర్లేదు. ఆ లాభాలు, ఈ లాభాలు కోరేసుకునేది మన అడల్ట్ మైండ్. వాళ్ళకి ఏ లాభాలు అవసరం లేదు. కాబట్టి వాళ్ళు వినరు అలా చెప్తే. పిల్లలకి ఎలా చెప్పాలో మనం తెలుసుకోవాలనమాట. ఫస్ట్ థింగ్ పిల్లలకి నేర్పించాలంటే ఏం చేయాలంటే, మనం ముందు ధ్యానం చేయాలి రోజు వాళ్ళ కళ్ళ ముందు. వాళ్ళ కళ్ళ ముందు మనం ధ్యానంలో కూర్చుంటే మెల్లమెల్లగా అది వాళ్ళ లోపలికెళ్తుంది. నెక్స్ట్ థింగ్ ఏం చేశానంటే అండి, నైట్ టైమ్ స్టోరీస్
నేను చాలా వందల వేల స్టోరీస్ చెప్పాను. నా దగ్గర స్టోరీస్ ట్రెజర్ అంతా డ్రైన్ అయిపోయింది. స్టోరీ ఖజానా ఖాళీ అయిపోయింది నా దగ్గర. చెప్పి, చెప్పి, చెప్పి. ఖాళీ అయిపోయిన తర్వాత అప్పుడు 'అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత' అనే ఆ ఇంగ్లీష్ పుస్తకం నేను చదివి ఎక్స్‌ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాను మా చిన్న పాపకి. అంటే నేను ఏ ఒక్క పాయింట్ మిస్ అవ్వడం ఇష్టం లేదు నాకిందులో. జస్ట్ కథ చదివేసి ఆ కథ యొక్క సారం చెప్పడం ఇష్టం లేదు. ప్రతి కాన్వర్జేషన్ కూడా నాకు చెప్పాలి అని అనిపించిందనమాట. అందుకని 'అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత' బుక్ చదివి ఆమెకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాను. ఇది చాలా కాంప్లెక్స్ స్టోరీ. ఎందుకంటే అంత సులువు కాదు అర్థం చేసుకోవడం. మొత్తం సమాజం యొక్క దృష్టికోణం ఉంటుంది. అంతర్మథనాలు, ఆ మానసిక తలాల గురించి ఉంటుంది. గత జన్మ యొక్క శాపాలు ఏంటి? ఆ శాపం యొక్క ప్రభావం ఈ జన్మలో ఎలా జరుగుతుంది అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక 7 ఏళ్ల పాపకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం అంటే అంత తేలికైన విషయం కాదు. ఆ పాప అర్థం చేసుకోవడం కూడా తేలికైన విషయం కాదు. నేనొక ఒక పారా చదివితే, ఒక పేజీ చదివితే, ఆ ఒక్క పేజీలో 100 ప్రశ్నలు అడిగేది మా అమ్మాయి. సో, చదవడం అనేది తక్కువ. కథ చెప్పడం అనేది ఇంతుంటే, ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పడం అంతుండేది. నిజంగా ఈ పుస్తకం గనక నేను చదవకపోతే, ఒక 7 ఏళ్ల పాపని కూర్చోబెట్టి, అన్ని రకాల స్పిరిచ్యువల్ టాపిక్స్‌ని అంత వివరంగా, అంత లోతుగా వివరించి చెప్పడం అనేది సాధ్యం కాదనమాట. సో, నాకెన్నాళ్ళు పట్టిందంటే, సీతాయనం మొత్తం మా పాపకి చదవడానికి సంవత్సరం పట్టింది మై డియర్ ఫ్రెండ్స్. ఈ సంవత్సరంలో ప్రతిరోజు రాత్రి ఎన్నో జన్మల గురించి, కర్మల గురించి, శక్తుల గురించి, మన యొక్క పవర్స్ గురించి, ప్రేమ గురించి, కరుణ గురించి, ఎన్నో వాటి గురించి ఎంతో, ఎంతో, ఎంతో డిస్కషన్స్ ఒక చిన్న పాపతో నేను చేయగలిగాను. ఈ పుస్తకము మధ్యలోకొచ్చేసరికి ఆ పాప రోజు మెడిటేషన్ కూర్చోమనగానే రాత్రులు కూర్చోవడం మొదలుపెట్టింది. ఎందుకంటే సీతమ్మ నిండా ధ్యానమే ఉంటుంది. సీతమ్మ అన్ని గంటలు కూర్చున్నారు, ఎన్ని గంటలు కూర్చున్నారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పేసి. సో, ఈ స్టోరీ ఎంత గాఢంగా వెళ్ళిపోయిందంటే, నేను ఈ పుస్తకం పూర్తి చేసేసి సంవత్సరం పైన అయిపోయింది. ఈ క్లాస్ చెప్పాలని చెప్పి మళ్ళీ ఇందులో రాత్రి ఈ పుస్తకం తిరగేస్తూ, అందులో ఉన్న ఒక స్టోరీ సంవత్సరం అయిపోయిన తర్వాత రాత్రి నేను పాపతో చెప్తుంటే, ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ స్టోరీ చెప్తుంటే, ఆ స్టోరీ లో జరిగే నెక్స్ట్ స్టెప్ మా అమ్మాయి నాకు చెప్తుంది. అంటే సంవత్సరం గడిచిపోయినా కూడా ఆ స్టోరీని పాప మర్చిపోలేదు. అంతలాగా గాఢంగా అన్ని రకాల హైలీ స్పిరిచ్యువల్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఒక చిన్న పాపతో డిస్కస్ చేసి సంవత్సరం పాటు చెప్పగలిగే అవకాశం నాకు ఈ సీతాయనం ద్వారా నాకు లభించిందనమాట. ఎంత అద్భుతమో! నేను ఇంక వేరే ఏం చేసినా అంత గొప్ప వాల్యూస్‌ని, అంత గొప్ప థింగ్‌ని, అంత గొప్ప జ్ఞానాన్ని నేను నా బిడ్డకి ఇవ్వలేను. నా సలహా ఏంటంటే మీరందరూ కూడా మీ పిల్లలకి ఈ పుస్తకాన్ని చదివించండి. పెద్ద పిల్లలైతే చదివించండి. చిన్న పిల్లలైతే చక్కగా కూర్చొని వాళ్ళతో ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు మనం పిల్లలకి ఏం చెప్తాం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే పడుకోబోయే ముందు మన సబ్‌కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది. ఏదైతే మనం విత్తనాలు వాళ్ళకి వేస్తామో పడుకోబోయే ముందు అవి వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకెళ్ళిపోతది ఆ జ్ఞానం అంతా కూడా. అది వాళ్ళ జీవితాన్ని నడిపించే చుక్కాని కింద మారిపోతుంది. వాళ్ళకి దిశానిర్దేశం చేస్తుందనమాట. కాబట్టి ఇది మరొక గొప్ప అదృష్టం నాకు లభించింది ఏంటంటే, మా పాపతో మొత్తం ఈ సబ్జెక్ట్‌ని అంతా కూడా డిస్కస్ చేసి తన డౌట్స్ అన్నీ క్వెషన్ బ్యాంక్ అనమాట. 100 ప్రశ్నలు అడుగుతది. మామూలుగానే ప్రశ్నలు అడుగుతూనే ఉంటుంది. అలాంటిది ఇంక ఎన్ని ప్రశ్నలడిగిందో లెక్కే లేదు. అన్ని ప్రశ్నలకి కూర్చుని ఇంత స్టోరీ అయినా పర్వాలేదు ఆ రోజు. ఒక్క పారాగ్రాఫ్ అయినా పర్వాలేదు. కానీ ఆ స్టోరీస్ అంతా క్వెషన్స్, ఆన్సర్స్ అన్నీ డిస్కస్ చేసుకునేవాళ్ళం అన్నమాట. ఎంత అద్భుతంగా అర్థం చేసుకునేదో. ఇప్పుడు ఇది ఈ ఇప్పుడొక సంఘటనుంది. దీని గురించి చెప్పాలంటే, ఈ గత జన్మల గురించి, కర్మ సిద్ధాంతం గురించి, దాని గురించి, దీని గురించి ఒక 5, 6 కాన్సెప్ట్‌లు కలిపి చెప్తే గాని ఆ సంఘటన అర్థం అవ్వదు. మరి ఎలా చెప్పాలి అనిపిస్తే, అలాగే అన్నీ కలిపి చెప్తే ఆ పాప అర్థం చేసేసుకునేది. దే ఆర్ సో రెడీ యాక్చువల్లీ. మనం ఎంత హై సబ్జెక్ట్ ఇచ్చినా తీసుకోవడానికి పిల్లలు రెడీగా ఉంటారు. మనం ఇచ్చే అవకాశాలని మనం కల్పించుకోవాలంతే. అలా కల్పించుకోవడానికి ఈ పుస్తకం చదవడం అనేది ది బెస్ట్ థింగ్ మై డియర్ ఫ్రెండ్స్. సో, అలాగా మా చిన్న పాప కూడా మెడిటేషన్ మొదలుపెట్టడము, సీతమ్మ గురించి తెలుసుకునే అది వచ్చిందనమాట. నా సజెషన్ ఏంటంటే, ఈ పుస్తకాన్ని కూడా మీరే చదవండి. అలాగే మీ పిల్లలకి కూడా చదివి వినిపించి చక్కగా ఆ కథలన్నీ చెప్పండి. అది మీరు వాళ్ళకిచ్చే ఒక అద్భుతమైన గిఫ్ట్‌గా మారిపోతుందనమాట. సో, ఈ సీతాయనం చదివిన తర్వాత నాలో ఒక గాఢమైన కోరిక పుట్టింది.
ఏంటంటే దీనిని రాసిన దీనా మరియమ్స్ గారున్నారు కదా! ఆవిడ దగ్గరికెళ్ళి, ఆవిడ కాళ్ళకి నమస్కారం చేసి, ఈ సీతాయనం రాసినందుకు థాంక్ యూ అని చెప్పి ఆవిడకి చెప్పాలని. ఆవిడ అప్పుడు నేను న్యూ జెర్సీలో ఉండేవాళ్ళం మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను డాలస్‌లో ఉన్నాను. న్యూ జెర్సీలో ఉండేవాళ్ళం. ఆవిడని కలుసుకోవాలన్న తీవ్రమైన కోరికనమాట. ఎందుకంటే ఈ సీతాయనం చదివేటప్పుడు మొదట్లో నాకెలా ఉండేదంటే మీనాక్షిని, సీతామాతని, ఆ సోమాని ఆళ్ళందరి దగ్గర నేను కూడా ఉన్నానా? నేను కూడా ఉండి వాళ్ళని చూస్తున్నానా అనిపిచ్చేది. ఆ తర్వాత కొంత బుక్‌కెళ్ళిన తర్వాత నేనే ఆ మీనాక్షియా? సోమ దగ్గర నుంచి కథంతా వింటున్నానా అనిపించేది. ఇంకా కొంత ముందుకెళ్ళిన తర్వాత నేనే సోమాయ, ఆ సీతామాతనంతా నేనే చూస్తున్నానా అన్న అనుభూతి కలిగేది. ఆ తర్వాత ఇంకా అంటే ఆ కనెక్షను ఆ గాఢమైన ఆ సీతామాత ఎనర్జీకి అంచెలంచెలుగా దగ్గరవుతున్న అనుభూతి నేను పొందాననమాట. అంత గొప్ప అనుభూతిని పుస్తకం ద్వారా ఇచ్చి, ఇంత గొప్ప కథని రివీల్ చేసిన ఆవిడని నేను కలవాలి అనే కోరిక పుట్టినప్పుడు, మాకు సాయి అని చెప్పి మాకిక్కడ యూఎస్‌లో కొన్ని రోజులు ఉన్నాడు. మన 'మహాద్రష్ట' ఛానెల్ ఉంది కదా! స్వర్ణలత గారు ఆళ్ళ అబ్బాయనమాట. ఆ అబ్బాయి ద్వారా నేను ఈ దీనా మేడం యొక్క పిఏ నంబర్ దొరికింది నాకు. ఆవిడకి ఫోను చేసి, ఆవిడ ద్వారా నేను అపాయింట్‌మెంట్ తీసుకొని, దీనా మరియమ్స్ గారి ఇంటికెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. సో, ఆ దీనా మరియమ్స్ గారి ఇంటికెళ్ళినప్పుడు 1 మినిట్. ఆహ్, సో, ఆ దీనా మరియమ్స్ గారి ఇంటికెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఆవిడని కలవడం జరిగింది. ఆహ్, ఇక్కడ స్పాట్‌లైట్ నుంచి బయటికి వెళ్ళడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. స్పాట్‌లైట్ చేశాను ఓకే. మేడం. ఓకే. ఓకే అండి. థాంక్ యూ. సో, ఆ దీనా మరియమ్స్ గారింటికెళ్ళి ఆవిడ ఇల్లు చూడడం జరిగింది. ఎంత అద్భుతంగా ఉందంటే ఆవిడ ఇల్లు ఒక బృందావనంలా ఉందనమాట. ఇంచుమించుగా 1 ½ 2 ఏకర్స్ ల్యాండ్‌లో ఆవిడ ఇల్లు ఉంది. మొత్తం ఆవిడ ఇల్లు చూస్తే ఒక అమెరికన్ ఇల్లులా మీకెక్కడ అనిపించదు. ఎంట్రన్స్‌లోనే చక్కగా ఒక చిన్న ఒక జలపాతం లాంటి సెటప్పు దాని మీద ధ్యాన ముద్రలో ఉన్న శివుడి విగ్రహం. మరో పక్కన చిన్న చిన్న గజీబో. ఆ గజీబోలో ఒక కృష్ణుడి విగ్రహం. చుట్టూ అందమైన దిండ్లు, ఆ కృష్ణుడి మెడలో దండ. లోపలికెళ్తే సరస్వతి మాత, లక్ష్మీదేవి విగ్రహాలు. ఆ ఇంటి నిండా మహావతార్ బాబాజీ, ఆహ్, యోగానంద పరమహంస, యుక్తేశ్వర మహాగిరి, ఇంకా లాహిరి మహాశైలు. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద ఫోటోల నుంచి చిన్న చిన్న ఫోటోల వరకు ఎవ్రి కార్నర్‌లో గురువుగారి ఫోటోలు పెట్టుకున్నారావిడ. ఒక పక్కంతా క్రిస్టల్సు. ఒక పక్క పెద్ద లైబ్రరీ. ఎంత పెద్ద లైబ్రరీ ఉందంటే ఆవిడకి ఆవిడింట్లో. అసలా ఒక అద్భుతమైన యోగి ఇల్లు ఎలా ఉంటుంది అన్న చూసినట్టయితే మేమందరం ఆశ్చర్యపోయాం. ఆవిడ చక్కగా అమెరికన్స్ గమ్ముని మనల్ని అందరిని ఇంట్లోకి రానివ్వరు. దే వాంట్ టు కీప్ దేర్ పర్సనల్ స్పేస్ అన్నమాట. వాళ్ళు బర్త్‌డే పార్టీలవి పెట్టుకున్నా కూడా బయటేదన్నా ఈవెంట్ హాల్ గాని అలా బుక్ చేసుకొని అందరిని బయటికి పిలుస్తారు. వాళ్ళ పర్సనల్ స్పేస్ అనేది దే ఫీల్ ఇట్ ఈస్ టూ పర్సనల్ అన్నమాట. ఇంటికి అందరిని ఆహ్వానించరు, అందరిని రానివ్వరు. ఆవిడ మరి మేము ఇంట్లోకెళ్ళి చూడొచ్చా? ఆ వీడియో తీసుకోవచ్చా? అని అడిగితే మా అందరిని కూడా వెళ్ళండి. మీకు వీడియో తీసుకోండి అని చెప్పడం జరిగింది. మేము చక్కగా ఆవిడ ఇంట్లో అంతా తిరిగి చూసాము. ఆవిడ కిచెను, ఆవిడ హాలు, లైబ్రరీ, ఆవిడ క్రిస్టల్ కార్నర్స్ ఇవన్నీ చూసామన్నమాట. ఎంత బావుందో అసల మాటలు లేవు. ఆవిడ ఎంత బాగా మమ్మల్ని అందరిని ఆదరించారో మేము పాట్‌లక్ చేసి తీసుకెళ్ళాము చక్కగా. ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు. ఆవిడ మాతో పాటుగా మేము తీసుకెళ్ళిన ఫుడ్ తిన్నారు. ఆవిడ గార్డెన్‌లో కూర్చున్నాము. ఇంకా ఎన్నో విశేషాలు చెప్పారు మై డియర్ ఫ్రెండ్స్. ఈ సీతామాత యొక్క కథ గురించి ఆవిడ అది రాసే ఆ జ్ఞాపకాల గురించి, అన్నిటి గురించి ఎన్నో విశేషాలు చెప్పారు. మళ్ళీ రీసెంట్‌గా ఒక, ఒక 10 రోజుల క్రితం మళ్ళీ దీనా మేడంని కలవడం జరిగింది. కలవడం జరిగినప్పుడు ఆవిడ ప్రస్తుతం రాసే పుస్తకం ఆవిడ కొత్త పుస్తకం రాస్తున్నారు 'సీత ద యోగి' అని చెప్పేసి. మనకి ఇందులో సీతమ్మ కథ గురించే ఉంది. ఆవిడ స్టోరీ, ఆవిడ లైఫ్ ఉంది. కానీ ఆవిడ చేసిన అన్ని సంవత్సరాల జీవితంలో ఎంతో తెలుసుకోవాల్సింది ఉంటుంది కదా! ఆవిడ ఇప్పటి వరకు ఏం చేశారంటే, లెస్ అవేకెండ్ లైఫ్స్ చూసుకున్నారావిడవి. అంటే సీతామాతతో, రుక్మిణి మాతతో ఉన్నప్పుడు ఆ జీవితాలు అవేకెండ్ లైఫ్ కాదు. అంటే ఆధ్యాత్మికంగా ఉన్నతీకరించబడిన జీవితాలు కాదు. అంత ఆధ్యాత్మిక సాధన చేసిన జీవితాలు కాదు అవి. కానీ ఆవిడకి చాలా చక్కని గురువుల సీతామాత యొక్క గైడెన్స్ ఉంది. కానీ ఇప్పుడు ఆవిడ 200 ఇయర్స్ ఫ్యూచర్ లైఫ్‌కి ట్యూన్ అయ్యారు. షీ ఈస్ లుకింగ్ హెర్‌సెల్ఫ్ ఇంటూ మోర్ ఎవాల్వింగ్ సెల్ఫ్ అన్నమాట నౌ.
సో, ఆ 200 ఇయర్స్ ఫ్యూచర్ లైఫ్‌కి కనెక్ట్ అయిన తర్వాత ఆ పుస్తకం రాస్తూ ఉండగా మధ్యలో ఆ పుస్తకం ఆపి సోమామాతతో మళ్ళీ తిరిగి కనెక్షన్ ఏర్పడి, సోమ యొక్క జ్ఞాపకాలు ఇప్పటి వరకు ఈవిడ ఏం చేశారు? ఈవిడ యొక్క జ్ఞాపకాలని రిట్రీవ్ చేసుకున్నారు. ఇప్పుడు సోమాతో కనెక్షన్ ఏర్పడి, సోమ యొక్క జ్ఞాపకాలని రిట్రీవ్ చేసుకుంటున్నారు. అలా చేసుకోవడం ద్వారా సీతామాత చేసిన పనులు ఏంటి? ఇంకా ఈ సీతాయనంలో తెలియని ఎన్నో కొత్త కొత్త కోణాలను సీతామాత గురించి మళ్ళీ రాయడం మొదలుపెట్టారు. ఆ పుస్తకం పేరే 'సీతా ద యోగి' అనమాట. ఆ పుస్తకం ఎలా వచ్చింది? ముందు ఈ ఫ్యూచర్ లైఫ్‌ది ఆపి, ఈ పుస్తకం రెండో మళ్ళీ దాని తర్వాత వచ్చిన పుస్తకం పూర్తి చేసి, తర్వాత మళ్ళీ ఫ్యూచర్ లైఫ్ గురించిన పుస్తకం రాయాలని చెప్పి ఆవిడకొచ్చిందంట. మొత్తం ఆ విశేషాలు ఎన్నో చెప్పారు. ఎన్నో ప్రశ్నలడిగాము. వాటన్నిటికి సమాధానాలు ఎంతో బాగా చెప్తారు ఫ్రెండ్స్. ఎంత అద్భుతంగా చెప్తారో ఆవిడ. అసలు చాలా గ్రౌండ్ టు ఎర్త్ పర్సను. మనకి గురువు గారిని పత్రిజీని కలిసినప్పుడు ఎటువంటి అనుభూతి కలుగుతుందో, ఆవిడని కలిసినప్పుడు కూడా అటువంటి అనుభూతి కలుగుతుందనమాట. అంతేకాదు ఆహ్, పిల్లల చేత ప్రశ్నలు అడిగించామనమాట. పిల్లల చేత పిల్లల యొక్క క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టాము ఆవిడతో. మా చిన్న పాప ఒక చిన్న బుక్ తయారు చేసుకుంది. బుజ్జి బుక్ తయారు చేసుకొని, కట్ చేసి పేపర్స్ బుక్ తయారు చేసుకొని, క్వెషన్స్ బుక్ అని చెప్పి, సీతాయనంలోంచి మొత్తం ఆ బుక్ నిండా ప్రశ్నలు రాసుకొని వెళ్ళిందనమాట. ఇప్పుడు పిల్లలందరూ 10 ప్రశ్నలు అడిగితే, అందులో 8 ప్రశ్నలు మా చిన్నమ్మాయే అడిగింది. ఎంత మంచి మంచి ప్రశ్నలు అడిగింది. దానికి ఎంతో అద్భుతంగా ఆవిడ సమాధానాలు చెప్పారు. సో, అలాగా ఈ సెకండ్ విజిట్ కూడా ఎంతో అద్భుతంగా జరిగిందనమాట ఆవిడతో. ఎన్నో విశేషాలను తెలుసుకొనొచ్చాం మై డియర్ ఫ్రెండ్స్. సో, అది ఈ సీతాయనంతో నా యొక్క అనుభూతి ఇంకా చెప్పే కొద్దీ ఉంటూనే ఉంటుంది, ఉంటూనే ఉంటుంది. కానీ టైమ్ కన్‌స్ట్రెయింట్ ఉంది మనకి. ఈ కొంత సమయంలో నేను మీతో పంచుకోగలిగినన్ని విషయాలు పంచుకున్నాను. ప్రతి పేజీలో ఎన్నో అనుభూతులున్నాయి. ప్రతి కథలో ఎన్నో రియలైజేషన్స్ ఉన్నాయి. అన్నిటి ద్వారా సీతామాతతో కనెక్షన్ ఏర్పడింది. ముఖ్యంగా ఎంతో ఆనంద పారవస్యం, ప్రేమ, అనుభూతి అనేది పూర్తిగా మరొక స్థాయికి పెరిగిపోయింది ఈ సీతాయనం చదివిన తర్వాత. నేను ప్రతి ఒక్కళ్ళకి సజెస్ట్ చేస్తాను. ఇంకొక విషయం ఏం చేశామంటే సీతాయనం పుస్తకాలు మొదట్లో ప్రింట్ అయినప్పుడు ఎవరికీ దొరికేవి కాదు. ఇలా ప్రింట్స్ వస్తే అలా వెళ్ళిపోయేవి. మా అమ్మగారిని నాకు కూడా ఒక పుస్తకం తీసుకోమని చెప్తే మా అమ్మగారికి కూడా పుస్తకం దొరకలేదు. అలాంటి సమయంలో మాకు న్యూజెర్సీ నుంచి కొంతమంది ఫ్రెండ్స్ దీనికి సీతాయనానికి డొనేట్ చేశారు. ప్రింటింగ్‌కి. అలా డొనేట్ చేయొచ్చని నాకు తెలియలేదు. కానీ మా ఫ్రెండ్స్ చేశారు. చేశారు గానీ వాళ్ళ డొనేషను ఆ పుస్తకాలు బరువుగా ఉంటాయి కదా! తిరిగి అమెరికా తెచ్చుకోవడానికి ఇంచుమించు చాలా ఎక్కువ డబ్బులు ఖర్చవుతున్నాయి మళ్ళీ. అప్పుడు ఆ ఫ్రెండ్స్‌తో నేను కలిసినప్పుడు నేను చెప్పాను. ఓకే. అమెరికా పుస్తకాలు తెప్పించుకోవడానికి మీరు ప్రింటింగ్ ఇచ్చారు కదా! పోస్టేజ్ చార్జెస్ నేనిస్తానని చెప్పేసి 4 బాక్సెస్ 4 బిగ్ బిగ్ బాక్సెస్ ఆఫ్ బుక్స్ నేను అమెరికాకి తెప్పించడం జరిగింది. గురువుగారు చెప్పారు, "ఈ పుస్తకం అందరికి ఎళ్ళాలి. ఉచితంగా ఎళ్ళాలని" చెప్పారు మొదట్లో. సో, అందుకని ఏం చేశామంటే అమెరికాకి తెప్పించి, ఇక్కడి నుంచి అన్ని స్టేట్స్‌లో ఉన్న ముఖ్యమైన మాస్టర్స్ అందరికీ కూడా పోస్టింగ్ చార్జ్ కూడా మేమే పెట్టుకొని, న్యూజెర్సీ నుంచి మొత్తం అన్ని స్టేట్స్‌కి కూడా ఈ పుస్తకాలని పోస్ట్ చేయడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఇండియాలోనే పుస్తకాలు దొరకక తహతహలాడే సమయంలో, మేము ఇక్కడ అన్ని స్టేట్స్‌కి ఈ పుస్తకాల్ని పంచగలిగామనమాట. సో, ఆ విధంగా ఈ పుస్తకాలని ఇక్కడ అమెరికాలో కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ థిస్ ఆపర్చునిటీ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఓవర్ టు యూ అర్చన మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ ఎవరైనా దేవి గారితో మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. అన్‌మ్యూట్ చేస్తాను. అది నేను మాట్లాడుతున్నా అర్చన. మేడం యెస్ మాట్లాడండి. నిర్మల గారు చెప్పండి. అసలు ఎంత ఎనర్జీ ఫ్లో అంటే దేవి ఇట్స్ రియల్లీ అమేజింగ్ సెషన్ నాన్న. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అర్చన. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థాంక్ యూ నిర్మల మేడం. ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి ఈ రోజు సెషన్ ఫీడ్‌బ్యాక్ కూడా ఎంత అద్భుతంగా చెప్పారు మ్యామ్. అర్చన మనము 5 వరకు ఉంచుదాం సెషన్ ని. యెస్ మ్యామ్. కంక్లూడ్ చేసుకుందాం 5-10 మినిట్స్‌లో. యాహ్! మాధురి గారు అన్‌మ్యూట్ చేసుకోండి మ్యామ్. హలో దేవి గారు. నా పేరు మాధురి అండి పిట్స్‌బర్గ్ నుంచి. అసలు సూపర్ ఉందండి. ఇప్పుడు కూడా అదే ఎనర్జీస్ ఫీల్ అవుతున్నాను. నా బుక్ చదివినప్పుడు ఎంత ఎనర్జీస్ ఫీల్ అయ్యానో, మీరు చెప్తున్నప్పుడు కూడా అదే ఎనర్జీ ఫీల్ అయ్యాను. అసలు సూపర్ ఉందండి మీరు చెప్పటం మాత్రం. చాలా చాలా బాగుంది. మీరు ఇంకొకసారి పిల్లల్ని కూడా అంటే మీ దాంట్లో చూస్తున్నాను నేను. పిల్లల్ని టేక్ కేర్ చేయటం అదంతాను. ఒకసారి మీరు అది కూడా చెప్పండి. చాలా చాలా బాగుందండి. అసలు మీ అమ్మాయి ఏం క్వెషన్ అడిగింది? అది కూడా చెప్పరా అండి?
తప్పకుండానండి. మా పాప చాలా క్వెషన్స్ అడిగింది. సీతామాత ఎంతసేపు మెడిటేషన్ చేస్తది? సీతామాతకి డిజైనింగ్ క్లాత్స్ ఏసుకోవడం ఇష్టమా? ఏ ఫ్లవర్స్ అంటే ఇష్టపడతది? అలా మొత్తం చాలా ప్రశ్నలనమాట. అన్నిటికి కూడా మీకు పాస్ట్ లైఫ్స్ మీకెలా తెలిసినియి? అసలు ఎలా చూసారు మీరు పాస్ట్ లైఫ్స్ అనేవి? అలా రకరకరకాల ప్రశ్నలు అడిగిందనమాట. అన్నిటికి అన్ని బేసిక్ నార్మల్ క్వెషన్స్ లాగే ఉంటాయి. కానీ చాలా బావున్నాయి ప్రశ్నలన్నీ. ఒక కిడ్ ఎలాంటి క్వెషన్స్ అడుగుతారో అయన్నీ అడిగిందనమాట. సీతామాత ఎలా లుక్ అవుతుంది అని అడిగారు. ఐ వండర్ హౌ సీతామాత లుక్ అని చెప్పి అడిగిందనమాట. అప్పుడు ఆవిడ సీతామాతని డిస్క్రైబ్ చేసారావిడ. ఎంత అద్భుతంగా చేసారో! ఎంత బావుందో! చాలా చాలా బావుందనమాట. ఆవిడెలా కనిపిస్తారు అని చెప్పేసి. సో, అలా రకరకరకాల ప్రశ్నలడిగింది. ఒక చిన్న పాపకి ఎటువంటి ప్రశ్నలుంటాయో అవే అడిగింది. వాటన్నిటికి కూడా చాలా అద్భుతంగా ఆవిడ సమాధానం చెప్పారు. మాధవి గారు. అండ్ ఓకే మ్యామ్. పేరెంటింగ్ గురించి అని అడిగారు కదా! మాధవి గారు. నాది విజ్డమ్ లైట్ ఛానల్ అని నా ఛానల్ ఒకటి ఉందండి. అందులో మీకు పేరెంటింగ్ సర్కిల్, మెడిటేషన్ సర్కిల్, ఎనర్జీ సర్కిల్ ఒక్కొక్క టాపిక్ గురించి 11 డేస్ పాటు ఒకే టాపిక్ మీద 11 డేస్ పాటు క్లాసెస్ చెప్పాలని నాకు మెసేజ్ రావడం జరిగింది. అలా 11 టాపిక్స్ చెప్పాలని చెప్పేసి ఆల్రెడీ 3 సర్కిల్స్, 4 సర్కిల్స్ ఫినిష్ చేశాము. అందులో పేరెంటింగ్ సర్కిల్ ఒకటి. పేరెంటింగ్ మీదే 11 డేస్ సెషన్స్ ఉన్నాయి. మీరు 'దేవి చెక్క పేరెంటింగ్ సర్కిల్' అని చెప్పి మీరు యూట్యూబ్‌లో టైప్ చేస్తే గనక వస్తుంది. విజ్డమ్ లైట్ ఛానెల్‌లో యూ జస్ట్ వాచ్ దోస్ వీడియోస్ అండి. యెస్. ఓకే మ్యామ్. జగన్నాథన్ గారు మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ మేడం దేవి గారు. గుడ్ చాలా రోజుల గుడ్ తర్వాత మార్నింగ్. మళ్ళీ మీ యొక్క క్లాస్ విన్నాను. వండర్ఫుల్ గా ఉంది. అసలు మీ అనుభూతులు వింటుంటే వెంటనే బుక్ తీసుకుని చదివేయాలనిపిస్తుంది. విత్ ఇంట్రెస్ట్ గా ప్రతి ఎవ్రీ వర్డ్ లైన్ అలా చదవాలి అని అనుభూతి కలుగుతుంది. తర్వాత దేవి చెక్క గారి 11 డేస్ ప్రోగ్రామ్ కూడా 100% గా మనం వినాలని నేను కోరుకుంటున్నాను. నేను అన్ని ప్రోగ్రామ్స్ నేను లైవ్ లో విన్నాను. చాలా చాలా బాగుంటాయండి. పేరెంటింగ్ సర్కిల్ కానీ, తర్వాత మెడిటేషన్ సర్కిల్, ఎనర్జీ సర్కిల్ కానీ వండర్ఫుల్ గా ఉంటాయండి. మీరందరూ ఎవరైతే చేయలేదో ఇమ్మీడియట్ గా ఈ రోజు నుంచే దాన్ని వినటం ప్రారంభిస్తే అద్భుతమైనటువంటి మనకి వైబ్రేషన్స్ కానీ, నాలెడ్జ్ కానీ, అసలు మేడం అంటేనే దేవి చెక్క గారు అంటేనే నాలెడ్జ్ కానీ ఆ గదిలోంచి మనం కొంతైనా మనం అవి మంచిగా కాన్సన్ట్రేషన్ తో విని నేర్చుకోవచ్చు. 100% నేర్చుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ వినొచ్చు. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ మ్యామ్. దేవి చెక్క గారు, అర్చన గారు అండ్ ఆల్ మై గ్రూప్ మెంబర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ జగన్నాథన్ గారు. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా ఉన్నారా ఫ్రెండ్స్ మాట్లాడడానికి? నమస్తే మాస్టర్స్. నమస్తే అండి. దేవా చెక్క నమస్తే గారు. మేడం. యా నేను ఆల్రెడీ సీతాయనం ఆల్రెడీ చూశాను. అంటే నేను ఆడియో విన్నాను. బాగా ఫీల్ అయిపోయాను. సో ఇంకొకటి మీరు రాసిన బుక్ కూడా శ్రీతత్వపు అది కూడా చదివాను. ఎంత చాలా ఉందంటే బుక్ అబ్బా! ఆ నాలెడ్జ్ ఒక రేంజ్ లో ఉందండి. ఆ బుక్ మొత్తం చదవలేదు. కాకపోతే ఒక మెచ్యూరిటీ అమ్మాయి అంటే ఒక పుష్పవతి అయిన అమ్మాయి తనలో ఎలా ఎటువంటి చేంజెస్ వస్తాయి ఇవన్నీ బాగా చదివానండి. బాగా కనెక్ట్ అయ్యాను ఆ బుక్కి. సో అంటే అంతకుముందు ఒక అమ్మాయి పుష్పవతి అయితే ఎలా ఉంటుంది, సో నెలసరి ఎలా ఉంటుంది అది మామూలుగా తీసుకునేవాళ్ళు. సో ఈ బుక్ చదివాక ముఖ్యంగా సో ఎలాంటి చేంజ్ వస్తున్నాయి అని కరెక్ట్ గా తీసుకొచ్చేసాను ఆ బుక్ వల్ల. అద్భుతం క్రాంతి గారు. మీరు పుస్తకం చదివి చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. యెస్ అండి. ప్రతి అమ్మాయి, ప్రతి తల్లిదండ్రులు కూడా తప్పకుండా ఈ పుస్తకం చదవాలి. 'దివ్యశ్రీ తత్వపు జాగృతి'. ఇది నేను రాసాను గానీ, ఇది నా నుంచి వచ్చింది కాదండి. ఇది సీతమ్మ నుంచి వచ్చిన ఛానెలింగ్ మెసేజెస్ ద్వారా రాయబడింది. సో, ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో చాలా 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 ఇంపార్టెంట్ విజ్డమ్ అన్నమాట. వి హావ్ టు నో థిస్. యెస్. ఓకేనా థాంక్ యూ. మ్యామ్, కన్క్లూడ్ చేసుకుందామా? యెస్. సో వెల్ ఫ్రెండ్స్, అది ఈ రోజు సెషన్. దేవి గారు USA నుంచి ఎంత అద్భుతంగా సీతాయనం గురించి చెప్పారు.
మరి ఈ రోజు మేడం చెప్పిన ఒక బ్యూటిఫుల్ లైన్ మరొక్కసారి గుర్తు చేసుకుందాము. ఇట్స్ అ ఫైట్ బిట్వీన్ సీతాయనంలో ఏదైతే యుద్ధం జరిగిందో, ఇట్స్ అ ఫైట్ బిట్వీన్ కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ లో ఏది పెట్టుకోకుండా సబ్ కాన్షియస్ లో పెట్టి అక్కడి నుంచి యుద్ధం చేయాలి, ఏది కూడా రావణాసుడికి తెలియకూడదు అన్న ఒక యుద్ధం ఉంది చూడండి. దానికి ఎంత సాధన కావాలి. ఇట్స్ రియల్లీ న్యూ పాయింట్ ఫ్రమ్ సీతాయనం మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దిస్ విజ్డమ్. అండ్ అది కూడా మీ పిల్లలకి ఇది ఎలా నేర్పించాలి, ధ్యానం ఎలా నేర్పించాలి అంటే, ఫస్ట్ నేను కూర్చున్నాను, నన్ను చూసి మా పిల్లలు కూర్చున్నారు అని చెప్పారు. సచ్ అ వండర్ఫుల్ థింగ్. నిజంగా ఇది కదా ఎంత సింపుల్ గా మీరు చేసేసారు. మన పిల్లలకి ఎలా చెప్పాలి, మన పిల్లల్ని ఎలా కూర్చోబెట్టాలి అని ప్రతి ఒక్కరికి ఒక బాధ ఉండేది. ఫస్ట్ మనం చేస్తే మనల్ని చూసి పిల్లలు చేస్తారు అని చాలా చక్కగా చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్. చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ వెల్ ఫ్రెండ్స్, టు కన్క్లూడ్ దిస్ సెషన్, మనం మళ్ళీ రేపు కలుసుకుందాము. ఇలాంటి గొప్ప గొప్ప మాస్టర్స్ ద్వారా వాళ్ళు అనుభవించి వాళ్ళు చదివిన పుస్తకాలు, అండ్ మోర్ ఓవర్ ఇట్స్ నాట్ అ నాలెడ్జ్, ఇట్స్ అ విజ్డమ్. దే హావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. అది ఎక్స్పీరియన్స్ అయ్యి మన ముందుకి షేర్ చేసిన విజ్డమ్ మన ముందుకు వస్తుంది. ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు కావాలంటే మీరు పీపీసీ USA ఛానల్ కి ట్యూన్ అయ్యి ఉండాలి. సో డోంట్ గో అవే. Stay tuned to PPC USA channel, Pyramid Patriji channel USA. Until then, this is Ashtarat signing off. See you all tomorrow. Have a nice day. Ma'am, thank you so much.